నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంతో పార్లమెంట్లో పోరాటం చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన డ్రగ్స్ గంజాయి ముక్కలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ డిమాండ్. ఎన్టీపీసీ టౌన్షిప్ లో జరుగుతున్న అంతర్ జిల్లాల 20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్టు ఖండిస్తూ గోదావరి కనిలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన. గడిచిన 2 సంవత్సరాల ప్రజాపాలనలో 6 గ్యారంటీలతో పాటు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంతో పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గానికి కేంద్రం నుండి 4500 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. మన ప్రాంతానికి రోడ్డు, రైల్వే, విమానయానం ఉంటేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, దానిపై దృష్టి సారించామని తెలిపారు. సింగరేణి కార్మికులకు మినిమం పెన్షన్ 10,000 రూపాయలుగా నిర్ణయించాలని పార్లమెంట్ లో గలాన్ని వినిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సరేగా స్కీమ్ ను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబర్ సలీం పాషా, మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, విజయ్, రాచకొండ కోటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఈ రామగుండం వందే భారత్ ఏదైతే మనకు స్టాప్ ఉండేనో నాగ్పూర్ సికింద్రాబాద్, ఇప్పుడు మంచిర్యాల స్టాప్ కూడా ఒత్తిడి పెట్టి వారి చేత, ఎందుకంటే వాళ్ళు అన్నారు ఫస్ట్ రామగుండం చేసినాము, మళ్ళీ మేము మంచిర్యాల చేయలేము. లేదు సార్, మాకు యూజ్ ఉంది అండ్ మీ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా తక్కువ ఉన్నది, మా కాన్స్టిట్యున్సీ కానీ మీరు ఇంకో స్టాప్ ఇస్తే మీ ఆదాయం కూడా పెరుగుతుందని. సో శుభవార్త ఏంటంటే కరెక్ట్గా అట్లనే మంచిర్యాల స్టాప్ యాడ్ అయినాక కెపాసిటీ యూటిలైజేషన్ పెరిగింది, వందే భారత్ ఆదాయం కూడా పెరిగిందని చెప్పి వారికి ఈసారి చెప్పడం జరిగింది. మళ్ళా ఈఎల్ఐ స్కీమ్ అంటే ఎంప్లాయీ లింక్డ్ స్కీమ్ ఏదైతే ఇంతకుముందు పార్లమెంట్ సమావేశంలో మాట్లాడినామో, ఆ ఈఎల్ఐ స్కీమ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. దాదాపు 80,000 కోట్ల నుంచి 90,000 కోట్లు ఆ స్కీమ్కి కేటాయించడం జరిగింది. అంటే ఇదేంటంటే ఇంతకుముందు ప్రొడక్షన్ చేసి మేము ఇంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మాకు ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కంపెనీస్కి ఆ స్కీమ్ ఉండేది. ఆ స్కీమ్ని ఇప్పుడు ఎంప్లాయీ లింక్డ్ స్కీమ్ అంటే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుందని చెప్పి ఆ స్కీమ్ని 80,000 crores కేటాయించడం జరిగింది. అది ఇంకో ముఖ్యమైన అంశం. మళ్ళా జాబ్స్ వరకు ఉపాధి కల్పించాలని చెప్పి మన కోరిక ఏదైతే ఉన్నదో మేము క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము. లోకల్ సంస్థలు, పిఎస్యూస్, గవర్నమెంట్ సంస్థలు ఇక్కడ పెంచేటట్టు మేము కృషి చేస్తాము. బయటికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి సెమీకండక్టర్ ఫెసిలిటీ మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్కి లేదా మంచిర్యాల డిస్ట్రిక్ట్ 2 అడిగినాము. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ తీసుకురావాలని చెప్పి వారికి క్వశ్చన్ అడిగిన హౌస్లో మళ్ళీ ఇమీడియట్లీ వారు కూడా స్పందించినారు. నాకు ఏమి రిక్వెస్ట్ లెటర్ పెట్టండి అంటే రిక్వెస్ట్ లెటర్ కూడా ఇమీడియట్గా పెట్టినాం. ఎందుకంటే మనకు తెలంగాణకు వచ్చే సెమీకండక్టర్ ఫ్యాక్టరీ లాస్ట్ మినిట్ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేసినారు. ఇది మీరు అందరూ గత 2-3 నెలలకి వెళ్ళి ఆ న్యూస్ కూడా చూస్తుండొచ్చు. కేవలము పాలిటిక్స్, టీడీపీ పార్టీని హ్యాపీ చేయాలని చెప్పి, వాళ్ళ అలయన్స్ పార్టీ మెంబర్స్ని హ్యాపీ చేయాలని చెప్పి లాస్ట్ మినిట్ తెలంగాణకు వచ్చే ఫ్యాక్టరీని వారు దాదాపు 900 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసినారు. సో దీని మీద కూడా వారిని ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టినాము. మా దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది, అన్నిటికన్నా ముఖ్యంగా స్కిల్డ్ లేబర్ ఉన్నది. మా దగ్గర
యువత ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు పనిచేయనికి. వారిని సరైన బాటలో పెట్టడము మా బాధ్యత. మీరు ఖచ్చితంగా దీన్ని చూడాలి. ల్యాండ్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. సెమీకండక్టర్ ఫెసిలిటీకి వాటర్ ముఖ్యం. సో ఇట్లాంటి రిసోర్సెస్ ఏదైతే సెమీకండక్టర్ ఫెసిలిటీకి అవసరమో అది మా దగ్గర ఉన్నాయని చెప్పి దాన్ని బట్టి మీరు ఇక్కడ తీసుకురావాలని చెప్పి వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరు చూసినారు, 2 నెలల క్రితము నాకు కూడా న్యూయార్క్ పోయే అవకాశం దక్కింది. పెద్దపల్లి ప్రజలు మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే అక్కడ కమిటీలా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఇది ప్రతి సంవత్సరం ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్ని దేశాలు వచ్చి అక్కడ యునైటెడ్ నేషన్స్ మీటింగ్స్ జరుపుతారు. మాకు రియలీ ఒక 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ డెలిగేషన్ పంపడం జరిగింది. ఆ ఫస్ట్ డెలిగేషన్లో నేను ఆ మెంబర్లు ఉండడము, ఓన్లీ మెంబర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఉండడము ఆ డెలిగేషన్లో నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నిజంగా అక్కడ పోయినప్పుడు కూడా నా పేరు గడ్డం వంశీ అని చూసి అక్కడ కూడా మెంబర్సు గడ్డం వెంకటస్వామి గారు అటెండ్ అయినారు. 40 years బ్యాక్ వారు అటెండ్ అయినారు. సో పెద్దపల్లి ప్రజలందరికీ మీరు నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉండాలని చెప్పి కోరుతున్నాను. అక్కడ కూడా ఫైనాన్స్ విషయంలో మాట్లాడడం జరిగింది. జాబ్స్, ఇండియా ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ జాబ్స్ అండ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడడం జరిగింది. మళ్ళీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఉపాధి హామీ. మీ అందరికి తెలుసు, డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, మొబైల్ యాప్లు మన జీవితంలో భాగమయ్యాయి. అయితే ఇవే కొందరు మోసగాళ్లకు ఆయుధాలుగా మారాయి. ఇటీవల హనీ ట్రాప్ పేరుతో అనేక మంది బాధితులు మారుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, యువకులు ఈ మోసాలకు సులభంగా చిక్కుకుంటున్నారు. ఆకర్షణీయమైన వ్యక్తి, స్నేహం, ప్రేమ లేదా వ్యాపార సంబంధం పేరుతో దగ్గరై వ్యక్తిగత సమాచారం సేకరించడం, వీడియో కాల్స్ లేదా ఫోటోలు రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేయడమే హనీ ట్రాప్. వెనుజులా దేశ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ గోదావరి కనిలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ తో తేదీ 4/1/2026న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఇ నరేష్ మాట్లాడుతూ అమెరికా ఐక్యరాజ్య సమితి నియమాలను ఉల్లంఘించి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనుజులా దేశంలోని ఆయిల్ సంపదలను, నిక్షేపాలను కొల్లగొట్టడానికి తప్పుడు ఆరోపణలతో వెనెజులా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అమెరికన్ సైన్యాలు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ దేశాల ప్రజలు అమెరికా చర్యలను తీవ్రంగా ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ ప్రభుత్వం చేసినటువంటి వెనుజులా దేశం పైన అక్రమ దాడిని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అమెరికా ఆడి యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలైనటువంటి అనేక దేశాలపైన పెత్తనం చెలాయించడానికి, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడానికి, అక్కడ దేశ అధ్యక్షులతో సహా అందరినీ హత్యలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెనుజులా అనేటువంటి ఒక చిన్న దేశం పైన అక్రమ ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ముగ్రోను, ఆయన భార్య అయినటువంటి నికోలస్ను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసి అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో నిర్బంధించడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలపై తన పెత్తనాన్ని చెలాయిస్తూ, ముఖ్యంగా ఆయిల్, చమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచడానికి, వారిని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి అమెరికా అనేక దేశాలని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే 2013లో ఆనాడు వెనుజులా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏదైతే చేవేజ్ను కూడా ఆ రోజు అక్రమంగా నిర్బంధించారు. ఆ తర్వాత సైనిక చర్య జరిపి ఆయన చంపేశారు.
అదేవిధంగా లిబియాలో మహమ్మద్ గడాఫీని చంపేశారు. ఆ తర్వాత పాకిస్తాన్లో అరాఫత్ను చంపేశారు. ఇరాక్ను సద్దాంను అక్రమంగా విచారణ జరిపి ఉరిదీశారు. వీరి అంతరుడాలు చూస్తుంటే అనేక దేశాలు సర్వనాశనం అయినాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలుగా విరోచితంగా పోరాడింది. వియత్నాం విరోచితంగా పోరాడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ అమెరికా మొత్తం ఇవాళ ప్రపంచాన్ని శాసించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వెనిజులాపై జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి విషయం ఇవాళ మనం అందరం చూస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా అక్కడ వెనిజులా ప్రజలకు అండగా నిలబడాలి. ఐక్యరాజ్య సమితిలో కూడా వెనిజులాకు అండగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరిక ప్రపంచానికి. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే, తమల్ని ప్రశ్నిస్తే, తమకు అనుకూలంగా లేకపోతే ఈ గతే పడుతుంది. వెనిజులాకు ఏ గతి అయితే పట్టిందో అదే గతిని ఇవాళ ప్రపంచానికి పడుతుందని చెప్పి ప్రపంచానికి ఒక హెచ్చరిక ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని అందరూ కూడా ప్రపంచము, మనము, తాడిత పీడిత ప్రజానికం అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. రేపు వెనిజులా అయింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అయింది, అంతకుముందు పాకిస్తాన్, అనేక దేశాలు అవుతున్నాయి. రేపు ఇండియా అయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారి ద్వారా ఐక్యరాజ్య సమితికి తమ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తుంది. ఏక్లాస్పూర్ గ్రామ పంచాయతీ పాలక మండలి గ్రామ ప్రజలు, యువత అందరూ కలిసి గ్రామం నుండి కోతులను బయటకు పంపడానికి ఎలుగుబంటి మరియు విచిత్ర వేషధారణతో గ్రామం నుండి కోతులను బయటకు పంపడానికి ఓ ప్రయత్నం చేశారు. కోతులు ఊరు నుండి బయటకు పోతున్నాయి, కానీ ఎప్పటికీ కోతులు రాకుండా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గ్రామాలలో కోతులను బయటకు పోయే విధంగా చేయాలని పాలక మండలి ప్రజలు కోరుతున్నారు. కోతుల వలన రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నారు. పిల్లలపైన, వృద్ధులపైన పడి కొరుకుతున్నాయి. తీవ్రమైన భయాందోళనకు ప్రజలను గురి చేస్తున్నాయి. పంట పొలాలు, మొక్కజొన్న, కూరగాయలు, చిక్కుడుకాయలు, పండ్ల చెట్లు ఏమున్నా కోతులు ఎకపడి తింటూ ఒకటి కూడా లేకుండా చేస్తున్నాయి. గందరగోళం, చిందరవందరం నిత్యం కళ్ల ముందే కోతులు ధ్వంసం చేస్తున్నాయి. రైతులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా వచ్చిన పాలక మండలి ప్రజలు, యువత కలిసి ఓ ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం పారిపోతున్నాయి, కానీ శాశ్వతమైన పరిష్కార మార్గం ప్రభుత్వం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువత, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. సింగరేణి ఆజీవన్ ఏరియాలో పనిచేస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన డ్రగ్స్, గంజాయి ముగ్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడికి గురైన సెక్యూరిటీ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆజీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సింగరేణి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శనివారం స్థానిక CNP1 వద్ద కొంతమంది డ్రగ్స్, గంజాయి ముక్కలు తచ్చాడుతూ ఉండగా వారిని వెళ్లగొట్టేందుకు అక్కడికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఇద్దరు పనిచేసే చోట ఒకరితో పని చేయించడం వల్ల వారు పనిచేస్తున్న చోట సరైన రక్షణ లేదని, డ్రగ్స్, గంజాయి ముక్కల వల్ల సెక్యూరిటీ గార్డులు దాడులకు గురవుతున్నారని, రక్షణ టూల్స్ అందించడం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణిలో సెక్యూరిటీ గార్డు చేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకి సేఫ్టీ లేకుండా అన్సేఫ్టీ ప్రాంతాలలో డ్యూటీలు వేయడం వల్ల ఇద్దరు ఉండే ప్లేస్లో పట్ల ఒక్కరిని వేయడం వల్ల అనార్థాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే CSP1లో నిన్న జరిగినటువంటి ఘటన ప్రకారంగా చూసినట్టయితే
ఖచ్చితంగా అక్కడ డ్రగ్ మాఫియా అంటే గంజాయి తాగే పిల్లలు అకాయి గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. ఈ అకాయి గ్యాంగులకు సంబంధించిన అంశంలో పడ్డ మరి ఎవరో దొంగల ఏంటిదని చెప్పేసి ఆ వ్యాగన్ల పొంటి కూర్చుంటే చూడడం కోసం వెళ్తే ఘటన జరిగింది. దాంట్లో నలుగురికి దెబ్బలు విపరీతంగా తగిలినాయి. అయినా వాళ్ళు తప్పించుకొని రాగలిగినారు. అన్సేఫ్టీ ప్లేస్లో పడ్డ గార్డులను ఏర్పాటు చేస్తే గార్డులకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏర్పాటు చేయాలి, ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సింగరేణి ఎస్ఎన్బిసి అధికారులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిఎం గారి నోటీసులు కూడా పెడతా ఉన్నాం. అయ్యా, ఎక్కడెక్కడైతే అన్సేఫ్టీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ గార్డుల సంఖ్య పెంచండి. గార్డులకు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే కర్ర కానీ విజిల్ కానీ ఇంకా తదితర వస్తువులను వాళ్ళకి ఏర్పాటు చేసే బాధ్యత మన అధికారుల పైన ఉన్నదని చెప్పేసి ఏఐటీసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇటువంటి పరిస్థితులు ఇక మీదట రాకుండా ఉండడం కోసం మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మన గార్డులను మనమే రక్షణ లేని ప్లేసులల్లో నియమించినట్టయితుంది. ఆ శక్తిని మించినటువంటి దాడులు కనుక జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా ఏర్పడతాయని చెప్పేసి గమనించాలి. దీంతోపాటు పోలీస్ అధికారులు కూడా తనిఖీ చేయడంలో మాకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహ ఉత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4 గంటలకు స్వామివారు అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురెగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున వేరువేరుగా అల్వారు దివ్య ప్రబంధంలోని పాసురాలను స్తుతిస్తారు. ఆ తర్వాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయ కలహ మహోత్సవం నిర్వహిస్తారు. స్థానిక విఠల్ నగర్ కు చెందిన నీలం నరసమ్మ, మధునయ్య వృద్ధ దంపతులు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పేద కుటుంబానికి చెందిన వీరికి ప్రభుత్వ పెన్షన్స్ మాత్రమే ఆసరాగా ఉంది. వీరి అనారోగ్య సమస్యల కారణంగా నెలకు 4-5 వేల రూపాయలు మందుల ఖర్చు అవుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి దీనగాథను తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి 3,000 రూపాయల ఆర్థిక సాయం అతిథి మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వీరికి ఒక నెలకు సరిపడా మందులను ఆర్థిక సాయం అందించిన నీడ మన 100 రూపాయలు గ్రూప్ సభ్యులను అభినందించారు. అందరికీ నమస్కారం. విఠల్నగర్లోని నీలం నరసమ్మ అనారోగ్యంతో గురవుతున్న సందర్భంగా ఆమెకు వెన్ను నొప్పి ఉంది, ప్లస్ కాళ్ళ నొప్పులు లేవలేకపోతున్న సందర్భంలో డయాలసిస్ పేషెంట్, బీపీ పేషెంట్ సందర్భంగా ఆమెకు వాళ్ళ భర్తకు సింగిల్ పెన్షన్ అత్తకు అంటే దాదాపు 700 నుంచి 800 రూపాయలు వస్తాయి. మళ్ళీ మున్సిపల్ సంబంధించిన పెన్షన్ 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ వస్తుంది. కానీ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఏం పని చేయలేకపోతున్న సందర్భంగా నాకు తెలియగానే మా మిత్రుడు శ్రేయాభిలాషి ఇక్కడ గోదావరికి అనేక సేవలు చేస్తున్న మా నీరా స్వచ్ఛంద రమేష్ గారు తెలుపగానే వాళ్ళు సమాజం కోసం 100 రూపాయలు అయితే ఎవరైతే ఇబ్బందులు అవుతారో గోదావరికండ్లా వారికి ఇవ్వడానికి కోసం జమ చేస్తున్న డబ్బులను ఈరోజు 3,000 రూపాయలు మా మిత్రుడు వీరికి పోషణార్థం కోసం ఇచ్చినాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సహకారాలు ఎన్నో చేస్తున్న నీరా స్వచ్ఛత సంస్థ మిత్రుడికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సహకారాలు మరెన్నో చేయాలని కోరుతున్నాను. రామగుండం మండలంలోని ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లో గల శ్రీ చైతన్య పాఠశాల నందు 2026-27 విద్యా సంవత్సరానికి CBSE+1 కి పర్మిషన్ పొందడం జరిగింది. దీనికి సంబంధించిన స్థానిక రామగుండంలో గల అన్ని పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు CBSE+1 గురించి అవగాహన కోసం పాఠశాల యాజమాన్యం వారు ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుండి బి తిరుపాలు, AGM సెంట్రల్ ఆఫీస్ DRK రావు, AGM సెంట్రల్ ఆఫీస్ మరియు అకాడమిక్ నిపుణులు
అధికారులు ఎస్ రఘుకుమార్, ఎగ్జిక్యూటివ్ ఐఐటి, జేఈఈ, సిబిఎస్ఈ స్కూల్స్ మరియు కె మలేష్ అకాడమిక్ హెడ్ సిబిఎస్ఈ సెంట్రల్ ఆఫీస్ స్కూల్స్ మరియు జయకుమార్ అకాడమిక్ కోఆర్డినేటర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హాజరవడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్స్ రవి, ఆర్ఎఫ్సిఎల్ స్కూల్ మరియు ఉదయ్ కుమార్, ఎన్టీపీసీ స్కూల్ ముఖ్య అతిథులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి దీపారాధన కార్యక్రమం నిర్వహించి తదుపరి శ్రీ చైతన్య యాజమాన్యం ఫౌండర్ డాక్టర్ బిఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. And I'm sure that I can give you the knowledge to take the right decision. Going to write your 10th public examination. After that, you have to take a wise and the right decision. The decision that you're going to take is going to be the foundation for your career. Right career starts from now. You choose engineering, you choose medical, you choose civils, or you choose clerk for becoming a lawyer. Whatever you choose, the professional course, you want to become a fashion designer, you want to become an architecture, or you want to become a chartered accountant, you want to become a doctor, you want to become an IT specialist, you want to become a researcher, whatever you want to become. The first point that I just want to tell you when you take a decision is don't follow the crowd. You follow yourself. నీట్ ఓరియంటెడ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ అండ్ మెడికల్ ప్రోగ్రామ్ శిక్షణ లభిస్తుంది. నెంబర్ 1. తేడా ఏమైనా ఉంటుందా? 100% ఉండదు. కాకపోతే అక్కడ ఏంటంటే హాస్టల్ ఓరియంటేషన్ కాబట్టి ఎక్స్ట్రాగా మీకు ఒక 3 to 5 hours ఓరియంటేషన్ ఎక్కువగా లభిస్తుంది. వేరే ఇక్కడ డే స్కాలర్ మోడల్లో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ పిల్లవాడికి చేయాలి అని అనుకుంటే ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు స్టే బ్యాక్ అండ్ స్టడీ 11th and 12th ఇన్ సిబిఎస్ఈ ప్రోగ్రామ్ రామున ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 100% బిలీవ్ దిస్. సెకండ్ పాయింట్, ఫ్యాకల్టీ అండ్ ద ప్రోగ్రామ్. సెంట్రల్ ఆఫీస్ శ్రీ చైతన్య నుండి మాత్రమే మానిటర్ అవుతుంది. ఎక్సలెంట్ స్టాఫ్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎలా అయితే మనకి స్కూలింగ్లో, ప్రైమరీలో కానీ హయ్యర్లో కానీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని ఇక్కడ మనం డిప్యూట్ చేసి మంచి రిజల్ట్స్ ఇస్తున్నాము. సేమ్ థింగ్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ 11th and 12th. సో అందుకని మనం ఇక్కడ 11th and 12th ఉండాలి అని అనుకుంటే ఆ యొక్క డిసిషన్ కూడా పాజిటివ్ ట్రెండ్ ఇస్ స్టాఫ్. థర్డ్ థింగ్, ప్రోగ్రామ్. సెంట్రల్ ఆఫీస్లో ఉండే మాదాపూర్ లాంటి ప్రముఖమైన క్యాంపస్లో జరిగే టాప్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాం. దట్ ఈస్ టువర్డ్స్ ఐఐటి ఓరియంటేషన్ అండ్ మెడికల్ ఓరియంటేషన్. సో దట్ ఈస్ ఆల్సో ఫెచింగ్ పాయింట్. నా అల్టిమేట్గా ఇక్కడ ఉన్న పిల్లల్లో కన్ఫ్యూజన్తో అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఏం వద్దునన్నా, యు ఆర్ అండర్ ద సేఫ్ షెల్టర్. ఇక్కడ 10th పిల్లలందరూ ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి ఇక్కడ చదువుతున్నారు. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో బయట స్కూళ్ళలో ఉన్నవాళ్ళు అయ్యో మేము శ్రీ చైతన్యాలు అప్పుడు జాయిన్ కాలేకపోయామన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు టేక్ ఎ డిసిషన్ టు బి అండర్ ద సేఫ్ షెల్టర్ ఆఫ్ యువర్ సేమ్ టీచర్స్ and with extended program of 11th and 12th and highway, happy education, smiling education, stress-free education. More than that, నీకు ఒక లైఫ్ టైం మెమొరీ మిగులుతుంది. లైఫ్ టైం మెమొరీ ఈ స్కూల్ ఎంతో మందికి ఎన్నో ఇచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. I could take a few minutes of your time just to introduce about the organization Sri Chaitanya, then the school and what actually we are. So coming to the organization, the Sri Chaitanya Education Institutions was started in the year 1986 with a humble 100 girl students in intermediate with MSET coaching in those days. So with this 40 years of excellency and legacy, the institution grown to 950 schools, colleges and academies, that is 950 campuses spreading in 22 states of the country in 248 cities and towns. With this network, we are imparting coaching students to the tune of 9,60,000 plus. జన్నారం మండలం తిమ్మాపూర్ గోదావరిలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన కుందారపు లక్ష్మీనారాయణ.
और सेल्लू का चला और सेल्लू हाँ सेल्लू से सेल्लू सेल्लू तुम्हारा सेल्लू మా అన్నయ్య సెల్లు తీసుకున్నాడు సెల్లు మామ సెల్లు ఫోన్ చేస్తే బిజీ. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లో జరుగుతున్న అంతర్ జిల్లాల 20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉండే క్రీడాకారులకు క్రీడలో మెలకువలకు నేర్పడానికి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోచింగ్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహాన్ని అందించడానికి ఇలాంటి క్రీడల పోటీకి చక్కగా ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సమంత, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా, కె మల్లికార్జున్, విజయ్, రాచకొండ కోటేశ్వరులు తదితరులు ఉన్నారు. ఇయర్లీ కాకా కప్ అని చెప్పి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ సీజన్ 1 సీజన్ 2 ఎట్లయితే చేస్తున్నారు. నిజంగా లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ నేను చూస్తున్నాను, హైలైట్ క్లిప్స్ కూడా చూస్తున్నాను, రెగ్యులర్గా చూస్తుంటా. The quality of game is simply superb. Actually, I really appreciate the children. All of you are really talented. And Vivek Gari team actually inter-district game నడిచేయాలని చెప్పి వాటి ఎప్పటి నుంచో ఉండే లాస్ట్ 5-6 years నుంచి కంటిన్యూస్లీ నేనైతే వింటూ వస్తున్నాను. ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక టోర్నమెంట్ చేయాలి, చాలా మంది యువకులు ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ యూత్ అదే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మంచిగా ఆడిపిస్తే మన స్టేట్కి మన కంట్రీకి కూడా ఆడే భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక చక్కని టోర్నమెంట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఉండే. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇంత బ్రహ్మాండమైన రియాలిటీకి మారింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆగంరావు గారు ఫర్ మేకింగ్ దిస్ వెరీ ప్రొఫెషనల్. అసలు చూస్తే నిజంగా ఐపీఎల్ లెవెల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ గేమ్ కూడా ఇప్పుడే బ్యాట్స్మెన్ కొడితే అక్కడ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది స్కూల్కి. అండ్ డెఫినెట్లీ మా వంతు డెఫినెట్గా క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ పిల్లలకి మేము ఎంకరేజ్ చేసుకుంటాము. మీ అందరికీ తెలుసు గతంలో కమాన్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సీనియర్ పాత్రికేయుడు బండ సాయి శంకర్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం పరామర్శించారు. సాయి శంకర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా విషయం తెలుసుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలోని సాయి శంకర్ ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రమాద విషయాలను తెలుసుకున్నారు. ఆయన వెంట మాదాసు విజయ్ రవిలతో పాటు తదితరులు ఉన్నారు. కమాన్పూర్ మండలంలో జూలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ పొలుదాసరి వనిత సాయి కుమార్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. సర్పంచ్ వెంట బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు బొమ్మకాని అనిల్ గౌడ్ ఉన్నారు. బ్యాక్ ఏం కాలేదు, ఇక ఈ దెబ్బలు కన్ను కొట్టుకదే కానీ ఈ కాలు కూడా ఏం కాలేదు, బాడీ కూడా ఏం కాలేదు, హెడ్ కూడా ఏం కాలేదు. మెయిన్ ఏంటంటే ఇది ఒక్కటి జరిగింది. ఇది స్పీడ్ ఓవర్ ట్రిపుల్ రైడింగ్ పిల్లలు యూత్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంతో పార్లమెంట్లో పోరాటం చేస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన డ్రగ్స్ గంజాయి ముక్కలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ డిమాండ్.
ఎన్టీపీసీ టౌన్షిప్ లో జరుగుతున్న అంతర్ జిల్లాల 20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వెనుజులా అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్టు ఖండిస్తూ గోదావరి కనిలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.